ఈ రోజు వీడియోలో చీజ్ గార్లిక్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను గీ యాడ్ చేశాను. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, దాంతో పాటుగా గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ అంటే వెల్లుల్లి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గించాలి. 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్యాప్సికమ్ ఎక్కువసేపు ఫ్రై కాకూడదు. ఒకవేళ అలా ఫ్రై చేసినట్లయితే అందులోని విటమిన్స్ అన్నీ పోతాయి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే గార్లిక్తో పాటుగా మరో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ అన్నమాట. ఈ గ్రేటెడ్ చీజ్ని కూడా ఈ క్యాప్సికమ్ పీసెస్ పైన మరో లేయర్గా వేసుకోవాలి. చీజ్ ఫ్లేవర్ని ఇష్టపడేవారు ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు మూడో లేయర్ కూడా క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఉంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చీజ్ మొత్తం బాగా మెల్ట్ అయింది కదా, చూడండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుంటే సరిపోతుంది. మనకెంతో టేస్టీగా ఉండే చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయినట్లే. అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మధుశ్రీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.